నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. వైఎస్ఆర్సీపీ అధిష్టానం దాదాపుగా 4 విడతలుగా మార్పులు చేర్పులపై అభ్యర్థులు ఇన్ఛార్జీలు ప్రకటన చేశారు. మరి పార్లమెంటు సభ్యులు కూడా ఆల్రెడీ దాదాపుగా ప్రకటన కూడా చేసి జాబితాను కూడా సిద్ధం చేసుకున్నారు. కొన్ని ప్రకటించారు, కొన్ని ప్రకటించవలసి ఉంది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ని ఏలూరు ఎంపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈరోజు తొలిసారిగా పార్లమెంట్ అభ్యర్థి ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత తొలిసారిగా కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు విచ్చేశారు. తండ్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తనయుడు కారుమూరి సునీల్ కుమారు విజయవాడ నుండి బయలుదేరి గన్నవరం హనుమాన్ జంక్షన్ మీదుగా ర్యాలీగా వచ్చి ఏలూరులో మరి నేరుగా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆలా నాని ఇంటికి వెళ్ళి అక్కడ నుండి ర్యాలీగా మళ్ళీ క్రాంతికళ మండపం వచ్చారు. వేల సంఖ్యలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజలందరితో భారీగా వైఎస్ఆర్సీపీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ను పరిచయం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున వివిధ నియోజకవర్గాల నుండి, మరి ముఖ్యంగా తణుకు నియోజకవర్గం నుండి 200 కారుల్లో కార్యకర్తలు కారుమూరి సునీల్ కుమార్ పరిచయ కార్యక్రమానికి ఈరోజు ఏలూరు వచ్చారు. మిగిలిన నియోజకవర్గాల నుండి కూడా బీసీలు, మరి ముఖ్యంగా కారుమూరి సునీల్ కుమార్ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ్ సామాజిక వర్గం వర్గీయులందరూ కూడా పెద్ద ఎత్తున మీటింగ్కు హాజరయ్యారు. మరి మీటింగ్ 10:30కి స్టార్ట్ అయిన తర్వాత నాయకులు, వక్తలు మాట్లాడుతుండగా కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు సహజంగా ఎక్కువ శాతం ముహూర్తాలు, సమయం, జాతకాలు, జ్యోతిష్యం ఇవన్నీ బాగా నమ్ముతుంటారు. ముహూర్తం ప్రకారం ఈరోజు 12:01 క్రాంతి కళ్యాణ మండపంలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ విస్తృత సమావేశంలో ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ను నిలబెట్టి మిగిలిన 7 నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా నిలబెట్టి పార్టీ ముఖ్య నేతలందరూ కూడా వారి చేతిలో సునీల్ కుమార్ చేయి పెట్టి ఈరోజు నుండి నా కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ను ఏలూరు పార్లమెంట్కి, ఈ జిల్లా ప్రజలకి అంకితం చేస్తున్నాను, మీరు ఆశీర్వదించండి, ఆదరించండి, గెలిపించండి 2024లో ఎంపీ అభ్యర్థిగా అని చెప్పి వారి సమక్షంలో వారి చేతి మీదుగా ముహూర్తం ప్రకారం 12:01 మరి వేళ రాజకీయాలకు కొత్త అంటే డైరెక్ట్గా రాజకీయాల్లో కొత్త కారుమూరి సునీల్ కుమారు. మరి 2014లో కారుమూరి సునీల్ కుమార్ తండ్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దెందులూరులో పోటీ చేసినప్పుడు కూడా వెనక నుండి పార్టీ కార్యక్రమాలు చూశారు. 2019లో తణుకు నియోజకవర్గం నుండి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పోటీ చేసినప్పుడు తండ్రి కోసం నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాలుగా ప్రజలతో మమేకం అవటం, నాయకులతో మమేకం అవటం, పార్టీని బలోపేతం చేసే దిశగా వెనుక నుండి తండ్రికి పూర్తి సహకారం అందించిన కారుమూరి సునీల్ కుమార్ ఇప్పుడు 2024 ఎన్నికలకి నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చారు. పార్లమెంట్ అభ్యర్థి ఇన్ఛార్జికి వచ్చారు. ఏలూరు పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నారు. విద్యావంతుడు, లండన్లో విద్యను అభ్యసించి హైదరాబాద్లో వ్యాపారం చేస్తూ ప్రముఖ యువ పారిశ్రామికవేత్తగా పేరు పొందిన కారుమూరి సునీల్ కుమార్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థికి ఏలూరుకు రావడం,
వచ్చిన మొదటి స్పీచ్లోనే అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తాను, ఎవరితో కూడా వివాదాలు ఉండవు, అందరితో కలిసి ప్రయాణం చేస్తాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు వివరిస్తాను, రాజకీయాల్లో రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నప్పుడు ప్రతి విమర్శలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తాను, ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ బీసీ మైనార్టీలకు ఏమైతే కార్యక్రమాలు అమలు చేసిన వాటన్నింటి ప్రజలు తీసుకువెళ్తాను, అదేవిధంగా సామాజిక వర్గాల వారీగా ప్రజలతో మమేకమవుతూ వారికి ప్రతిరోజు అండగా ఉంటూ వారికి అన్ని విధాలుగా ఆదుకుంటా అని చెప్పారు. మరి అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా నాడు నేడు డిజిటల్ స్కూల్స్ ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్కి వెళితే చాలా అత్యాధునిక పరికరాలు భవనాల నిర్మాణం చూస్తే భారతదేశం ఎక్కడ కూడా లేవు. అలాంటి డిజిటల్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యా విధానాలను మెరుగుపరిచే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలని వివరిస్తానని చెప్పన్నారు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానన్నారు. మరి ముఖ్యంగా నిరంతరం ప్రజలకు అండగా ఉండి అందుబాటులో ఉంటానని చెప్పి కారుమూరి సునీల్ కుమార్ ప్రకటించారు. ఈరోజు జరిగిన కారుమూరి సునీల్ కుమార్ పరిచయ కార్యక్రమం చాలా విజయవంతంగా భారీగా వచ్చిన వేలాదిగా తరలివచ్చిన జనంతో భారీ సక్సెస్ అయింది. మరి ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నుండే ఏలూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది అనుకోవాలి. అంత వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. దాదాపుగా 10,000 మంది పైబడి భోజన సదుపాయాలను కూడా మంత్రి కారుమూరి వెంకటనాథరావు గారు సమకూర్చారు. మరి వేల సంఖ్యలో వచ్చిన ఈ జనం తరలి వచ్చిన తీరు చూస్తే వైఎస్ఆర్సీపీలో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. ఏలూరు ఎంపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ గెలుపు తథ్యం కాబట్టి తప్పనిసరిగా అందరూ సమిష్టిగా కారుమూరి విజయానికి కృషి చేద్దని చెప్పి ముక్తకంఠంతో పార్టీ నాయకులు కానీ కేడర్ గారు నిర్దేశించుకున్నారు. ఏదేమైనా మరి ఈరోజు జరిగిన కారుమూరి సునీల్ కుమార్ పరిచయ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగిందనుకోవాలి. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్.